నమస్కారం. సభకు అధ్యక్షుడు రోహిత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథులకు, కాబోయే పార్లమెంట్ మెంబర్లకు, గతంలో హైదరాబాద్ సిటీ అధ్యక్షులకు నాగేందర్ గారు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు, రాజ్యసభ మెంబర్ శ్రీ లత గారు, డిప్యూటీ స్పీకర్, వేదికపై ఉన్నటువంటి బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్స్, మాజీ కార్పొరేటర్స్, సోదరులారా, సోదరులారా, ఈనాడు ఈ ఎన్నికలు మే 13 నాడు జరగబోయే ఈ పార్లమెంట్ ఎన్నికలు చాలా దేశ దిశ మార్చే ఎన్నికలు. మా అధ్యక్షుడు, మా క్యాండిడేట్ ఎవరు? నాగేందర్. ఎవరు బలపరుస్తున్నారు? రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు బలపరుస్తున్నారు. అక్కడ ఎవరు? కిషన్ రెడ్డి గారికి, నరేంద్ర మోడీ. There is a fight between Narendra Modi and ఎవరికి? రాహుల్ గాంధీ. ఈ ఫైట్ చూడండి రా బాబు. గల్లీ ఇన్స్పెక్టర్ని ఢిల్లీ దాకా పోవాలి. ఈ భారతదేశంలో 10 ఏళ్ళు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నేను 3 సార్లు ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా, ఓబీసీ పార్లమెంట్ కమిటీ చేయమన్నా, కులగన చేయమన్నా, అంతేకాదు మా జనాభా ప్రాతిపదిక ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయమన్నా, అదే రాజ్నాథ్ సింగ్ కులగన చేస్తానని 2008 లో తర్వాత మర్చిపోయాడు. నేను అడిగిన ఒకసారి 83 మంది పోతే నరేంద్ర మోడీ గారిని చూసి కతార్ అంటే లైన్ అన్నా. ఎవరో హిందుస్థాన్ का प्रधानमंत्री खतार राम गोपाल यादव अన్నాడు. అది ఏమన్నాడు? हनुमंत राव जी आपका प्रॉब्लम आपको है, मेरा प्रॉब्लम है. हिंदुस्तान का प्रधानमंत्री को प्रॉब्लम क्या हो सकता? అంటే राम गोपाल यादव అన్నాడు प्रॉब्लम है नागपुर से. वहीं पर रुकन नाम का नागपुर आरएसएस का हेड ऑफिस. सोनिया गांधी को आप बोले रिमोट कंट्रोल कहां से? सोनिया गांधी से. आपका रिमोट कंट्रोल कहां है? नागपुर से. अब समय आ गया भैया. మిత్రులారా, ఈ ఎన్నికలు సామాన్య ఎన్నికలు కాదు. 10 ఏళ్ళున్న ఒక పేదవానికి సాయం చేయనటువంటి ఏకైక ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ. మేము అడిగినాం, కులగానే అడిగినాం, మా జనాభా ప్రభుత్వకు బడ్జెట్ సెపరేట్ గా పెట్టండి, అది ఇయ్యలే. అదేవిధంగా క్రిమినల్ పెట్టేటువంటి అది ఇయ్యలే. కానీ రాహుల్ గాంధీ గారు చూడండి, యోగే గారు చూడు, తిరిగినాక ఎక్కువ ఆలోచన వస్తుందట. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు తిరిగిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. రైతుల సమస్య అయినాడు, నిరుద్యోగ సమస్య అయినాడు, అక్కడ ఉన్న పేద మనుషులుగా తిన్నాడు. వీ కమ్ టు ది పవర్, వీ ప్రొటెక్ట్ ది క్యాస్ట్ వైజ్ సెక్టర్. అప్పటితోగానే ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో ఎస్సీ బీసీలు ఏ విధంగా భక్తులు ఉన్నాయో దాని ద్వారా నేను 50% సీలింగ్ కూడా ఎత్తేస్తాను. అన్నాడు. మమ్మల్ని ఎక్కడే లేదు, ఓట్ చేసే మిషన్లు అనుకున్నారు మమ్మల్ని. కానీ రాహుల్ గాంధీ గారికి అర్థమైంది నిజమైన ఓట్లు ఎట్లు బీసీలు ఎత్తులన్నారు. 90 ఆఫీసర్, కేంద్ర ప్రభుత్వంలో 90 మంది ఆఫీసర్లు ఉంటే కేవలం 3 బీసీలు ఉన్నారు. ఎంత అన్యాయంగా ఆయన. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు 8. దానివల్ల ఆయన ఏమన్నాడు? తప్పనిసరిగా నేను ప్రభుత్వానికి వస్తే కులమైన మొదలుపెట్టి రేవంత్ రెడ్డి ఆల్రెడీ కేబినెట్ మీటింగ్ పెట్టాడు, అసెంబ్లీలో పాస్ చేస్తుంది, దానికి బడ్జెట్ కూడా పెట్టారు. అది ఆలోచన. नरेंद्र मोदी कभी सोचे आप जिंदगी में गरीबों को करना? 2 करोड़ नौकरी बोले मैं 10 ఏళ్ళ నేతలు 10 रोड 20 కోట్ల ఉద్యోగాలు बिना ब्लैक मनी लाऊंगा, हर एक के अकाउंट में 15 लाख ఇచ్చిన. అంతేకాదు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి ఏదైతే పబ్లిక్ సెక్టార్లను ఇవాళ ప్రైవేట్ చేస్తున్నాం, అదానికి ఇస్తున్నాం. విశాఖ ఉక్కు మా జన్మాత్మలే దాన్ని కూడా ఇవాళ అదానికి అప్పేస్తున్నాం. అంతట్లాగే ఇవాళ నీ ఆలోచన ఏంటుంది?
నేను టీవీలో చూసి